అర్జెంటుగా పార్టీకి వెళ్ళాలి, లేదా ఫంక్షన్‌కి వెళ్ళాలి, లేదా రేపు పండుగుంది అన్నప్పుడు మనం పార్లర్‌కైతే వెళ్ళి స్క్రబ్బింగ్ చేయించుకొని ఒక మంచి ప్యాక్ అయితే వేసుకుంటాం కదా! అలా డబ్బులు వేస్ట్ చేసుకోకుండా మీరు వేలు వేలు ఖర్చు పెట్టుకోకుండా ఇంట్లోనే ఒక మంచి స్క్రబ్బింగ్‌ని, అలాగే ఒక మంచి ఫేస్ ప్యాక్‌ని అయితే నేను తీసుకొచ్చాను. మీరు ఇలా పార్టీస్‌కి, పండుగలకి ఎక్కడ వెళ్ళకుండా డబ్బులు దండుగా ఖర్చు పెట్టకుండా ఈ స్క్రబ్బింగ్‌ని తర్వాత ఒక ప్యాక్‌నైతే మీరు ట్రై చేయండి. మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. మరి స్క్రబ్బింగ్ కోసం తీసుకోవాల్సింది ఇక్కడ గ్రీన్ టీ పౌడర్ అనమాట. మరి మా దగ్గర గ్రీన్ టీ లేదు. మరి మేము ఎలా స్క్రబ్బింగ్‌కి గ్రీన్ టీ వాడుకోవాలి అంటే, గ్రీన్ టీకి బదులు మీరు ఇంట్లో టీ పౌడర్ ఉంటుంది కదా! బ్లాక్ టీ అదైనా సరే యూజ్ చేసుకున్న ప్రాబ్లమ్ ఏం లేదు. మీకు అవైలబుల్‌గా గ్రీన్ టీ అవైలబుల్ ఉంటే తప్పకుండా గ్రీన్ టీనే తీసుకోండి. ఓకే. ఇది గ్రీన్ టీ వల్ల మన స్కిన్‌కి ఎలాంటి డ్యామేజ్ ఉండదండి. గ్రీన్ టీ అనేది మన స్కిన్‌కి క్యాన్సర్ రానివ్వకుండా చక్కగా మనకి హెల్ప్ అనేది చేస్తుంది. కాబట్టి గ్రీన్ టీని తీసుకోవడం వల్ల మన స్కిన్‌కి అనేది మంచి బెనిఫిట్సే ఉన్నాయి. తర్వాత స్క్రబ్బింగ్‌లా ఉండే అంటే గరుగుగా ఉండే రైస్ పౌడర్‌ని ఒక స్పూన్ వరకు వేసుకోండి. తర్వాత పచ్చి పాలను కూడా మీరు ఇందులో ఒక 2 స్పూన్ల వరకు యాడ్ చేసుకోవచ్చు. తర్వాత కొద్దిగా ఒక స్పూన్ వరకు తేనెని యాడ్ చేయండి. ఈ స్క్రబ్బింగ్ కావాల్సిన ఈ పదార్థాలు మాత్రమే. గ్రీన్ టీ వల్ల మనకి ఎలాంటి డ్యామేజ్ అయితే ఉండదు. మొటిమల్ని తగ్గిస్తుంది. తర్వాత బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్‌ని చక్కగా రిమూవ్ చేస్తుంది. మనకి స్కిన్ అనేది యవ్వనంగా, యంగులా ఉండడానికి ఈ స్క్రబ్బింగ్ మనకి చాలా బాగా ఉపయోగపడుతుందనమాట. ఇక్కడ తీసుకున్న రైస్ పౌడర్ వల్ల కూడా మనకి డెడ్ స్కిన్ అనేది బాగా రిమూవ్ చేస్తుంది. సన్ ట్యాన్ ఉన్నా కూడా ఈజీగా రిమూవ్ చేయడానికి మనకి ఇక్కడ రైస్ పౌడర్ అనేది బాగా మనకి ఉపయోగపడుతుందనమాట. స్కిన్ కూడా చాలా మృదువుగా అవుతుంది. ఇలా స్క్రబ్బింగ్ చేసుకోవడం వల్ల మీ స్కిన్ అనేది బాగా స్మూత్‌గా అవుతుంది. సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళు మాత్రం స్క్రబ్బింగ్‌ని మీరు వాడుకోకుండా ఉంటే మంచిది. ఒకవేళ వాడుకున్నా కూడా ఒక 2 నిమిషాల కంటే ఎక్కువగా ఫేస్ పైన మీరు ఇలా స్క్రబ్బింగ్ అయితే చేసుకోవాలి. ఎక్కువసేపు స్క్రబ్బింగ్ చేయకూడదు. ఎందుకంటే స్కిన్ అనేది స్మూత్‌గా ఉన్నప్పుడు ఎక్కువ డ్యామేజ్ అవుతుందనమాట. ఇలా స్క్రబ్బింగ్ చేసుకొని వాటర్‌తో క్లీన్ చేసేసేయండి. 2, 3 నిమిషాలు ఎక్కువ, అంతకంటే ఎక్కువ స్క్రబ్బింగ్ అయితే చేయాల్సిన అవసరం లేదు. మరి ప్యాక్ కోసం మనం ఏం తీసుకోవాలంటే ఒక బౌల్ తీసుకొని అందులో బేసన్ ఆటాని అదే శనగపిండిని ఒక స్పూన్ వరకు వేసుకోండి. కాఫీ పౌడర్‌ని కూడా ఇక్కడ మీరు చిన్న ప్యాకెట్ అయితే తీసుకుంటే మొత్తం వేసేసుకోండి. లేదంటే ఒక స్పూను ఏ కాఫీ పౌడర్ ఏ కంపెనీదైనా సరే వేసుకున్నా పర్వాలేదు. అలాగే ఇక్కడ మీరు ఇంట్లో డైలీ టాల్కమ్ పౌడర్ ఏదో ఒకటి వాడుతూ ఉంటారు కదా! అందులో ఏ పౌడర్ వేసుకున్నా పర్వాలేదు. ఇక్కడ నేనైతే వైట్ టోన్ పౌడర్ అనేది వేసుకున్నాను. మీ దగ్గర వైట్ టోన్ పౌడర్ ఉంటే వేసుకోవచ్చు. లేదు మేము పాండ్స్ ఏదేదో వాడతాం కంపెనీస్ అన్నప్పుడు అది వేసుకున్నా పర్వాలేదు. ఏది ఉంటే అది మీరు ఇందులో ఎంతవరకు వేసుకోవాలంటే ఒక 2 స్పూన్ల వరకు వేసుకోండి. తర్వాత ఇందులో రోజ్ వాటర్‌ని యాడ్ చేసి ప్యాక్‌ని బాగా కలపాలనమాట. మనం స్క్రబ్బింగ్ కోసం పచ్చిపాలను తీసుకున్నాం కదా! ఆ పచ్చిపాలనేది చర్మం లోతుగా మనకి మురికి అలా ఏది ఉన్నా సరే లోతుగా శుభ్రం చేయడానికి పచ్చిపాలు బాగా ఉపయోగపడతాయండి. మన స్కిన్ అనేది ముడతలు పడనీయకుండా చేస్తుంది. మీరు స్క్రబ్బింగ్ కనుక చేసుకునేటట్టుంటే ఖచ్చితంగా స్క్రబ్బింగ్ చేశాకే ప్యాక్ అయితే వేయండి. లేదు మాకు అంత స్క్రబ్బింగ్ చేసే వీలు లేదు అనుకుంటే అట్‌లీస్ట్ మీరు ఒక ప్యాక్‌నైనా ఇలా రెడీ చేసి వేసేసుకోండి. అర్జెంట్‌గా మా స్కిన్ గ్లో రావాలి అనుకుంటే ఒక ప్యాక్‌నైనా సరే ట్రై చేయండి. స్క్రబ్బింగ్ చేసుకొని ప్యాకింగ్ వేసుకోవడం వల్ల కూడా ఎందుకంటే మీ స్కిన్ పైన ఏమన్నా మలినాలు ఉన్నా కూడా స్క్రబ్బింగ్ ద్వారా వెళ్ళిపోవడం జరుగుతుంది. వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ సమస్యలు ఉన్న వారికి మాత్రం స్క్రబ్బింగ్ అనేది చాలా బాగా మంచిగా యూజ్ అవుతుందనమాట. మనకి మొటిమలు ఉన్నా కూడా డెడ్ స్కిన్ ఉంటుంది కదా మొటిమల పైన అదంతా రిమూవ్ అయిపోతుంది స్క్రబ్బింగ్ చేసుకోవడం వల్ల. అందుకని స్క్రబ్బింగ్ చేసి ప్యాక్ వేయడం వల్ల మంచి రిజల్ట్ ఉంటుంది. అందుకే మీకు అది అవైలబుల్ మాకు అది వీలవ్వదు అనుకున్నప్పుడు మీరు ఈ ప్యాక్‌ని అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. ప్యాక్ వేసిన తర్వాత బాగా డ్రై అవ్వనివ్వండి. ఇలా డ్రై అయిన తర్వాత ప్యాక్‌ని వాటర్‌తో కడగకుండా ముందుగానే ఇలా ఆహ్, ఇట్లా మీ చిన్ నుంచి పైకి అంటే కింది నుంచి పైకి ఇలా మెల్లగా ఇలా చేయడం వల్ల మనకి ఈ ప్యాక్ అనేది అలా రిమూవ్ చేయడం వల్ల మనకి స్కిన్ అనేది బాగా టైట్‌గా అయ్యి ఎక్స్ట్రా హెయిర్ కూడా ఉంటది కదా! అదంతా రిమూవ్ అయిపోతుంది. స్కిన్ అనేది మంచి గ్లో అండ్ స్మూత్‌గా కూడా అవుతుందనమాట. మరి వీడియో నచ్చిందా? నచ్చితే లేట్ చేయకుండా నాకు సపోర్ట్‌గా ఒక లైక్ అయితే ఇవ్వండి. కొత్తగా ఛానల్ ఎవరైనా చూస్తే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి ఆల్ బటన్‌ని ఆన్‌లో పెట్టండి. ఓకే. థాంక్ యూ ఫర్ వాచింగ్.